కడప జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన షర్మిల పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తనను ప్రేమించలేదని బాలికపై కులాయప్ప అనే యువకుడు 13 సార్లు కత్తితో పొడిచాడు. ఆమె ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతి రుయా హాస్పిటల్కి తరలించి చికిత్స చేస్తూ ఉన్నారు. ఇక మరోవైపు నిందితుడిని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. దాడి ఘటనపై ఇన్ఛార్జ్ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ విద్యాసాగర్తో మంత్రి సవిత ఫోన్లో మాట్లాడారు. తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఎస్పీని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని రుయా వైద్యులను మంత్రి సవిత ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దామోదర్, చూస్తూ ఉన్నాము ఏదైతే ప్రేమోన్మాది చేతిలో గాయపడిన షర్మిల పరిస్థితి కొంచెం క్రిటికల్ గానే ఉన్నట్లుగా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి, ఎలా ఉంది బాలిక పరిస్థితి, ఏం చెప్తున్నారు డాక్టర్స్? మొనిషా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన షర్మిలపై నిన్న సాయంత్రం 4 గంటలకు ఎవడైతే కుల్లాయప్ప అనే ఒక జులాయిగా తిరిగే ఆ గ్రామానికి సంబంధించిన ఓ యువకుడు ఆ అమ్మాయి మీద కత్తితో దాడి చేశాడు. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్న సమయంలో ఈ కత్తితో దాడి జరిగింది. 13 కత్తిపోట్లు ఆ అమ్మాయికి తగిలినాయని బంధువులు కానీ డాక్టర్లు కానీ చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కత్తితో దాడి చేసిన తర్వాత ఆ అమ్మాయిని ఇంట్లో వదిలేసి ఇంటికి గడిపెట్టి కూడా వెళ్ళిపోయినాడు. తిరిగి ఏదైతే వ్యవసాయ పనుల కోసం వెళ్ళిన వాళ్ళ తల్లి తిరిగి వచ్చిన సమయంలో ఆ అమ్మాయి రక్తమడుగులో ఉన్న పరిస్థితి. మొత్తం ఇది ఈ ఘటన అత్యంత విషాదకరంగా చెప్పవచ్చు. ఏదైతే ఆ అమ్మాయి తలుపు తీసివేసినా ఆ అమ్మాయి కేకలు వేస్తే ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి ఆ అమ్మాయిని చూసేవారు. తర్వాత వెంటనే ఆ అమ్మాయిని పులివెందుల్లోనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చేతులెత్తేయడంతో తిరిగి కడపలోని రిమ్స్ ఆసుపత్రికి, అక్కడ కూడా వైద్యులు ఉన్నత ఏదైతే మరింత మెరుగైన చికిత్సకు తిరుపతికి తరలించారో. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో అమ్మాయికి ప్రస్తుతం శస్త్రచికిత్స జరుగుతుంది. 13 కత్తిపోట్లు అటు వీపు వైపును, పొట్ట వైపును, ముందు వెనక, ఇటు భుజాల వైపు, ఇటు విచక్షణ రహితంగా అతను దాడి చేసినట్లు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఆ అమ్మాయి వారి తల్లిదండ్రులు, వారి బంధువులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగిందన్న? అసలు ఎందుకు ఆ అమ్మాయి మీద వాడు దాడి చేయాల్సి వచ్చింది? అమ్మాయి మీద అంటే వాడు జులాయికి తిరిగేవాడు, రోజు డైలీ తాగి ఆ రూట్లో తిరుగుతుంటాడు. దానివల్ల వాడు ఒకే పాప ఇంట్లో ఉండేది చూసి వచ్చి ఆ పని చేసేసినాడు. ఇప్పుడు పాప తండ్రి డ్యూటీకి పోతాడు, తల్లి వచ్చి వ్యవసాయ పనికి పోతుంది. వాళ్ళు ఎవరు లేని చూసి ఆ పని చేసినాడు. అదేమైతే రోజు వచ్చి ఇచ్చేస్తుంటే వచ్చి వాళ్ళ నాయన చెప్పింది పాప. వాళ్ళ నాయన వచ్చి ఒకరోజు దండిచ్చేసినాడు. మీ నాయన చెప్తావని చెప్పి అది మనసులో పెట్టుకొని ఎవరు లేని చూసి వచ్చి ఆ పని చేసేసినాడు. 13 కత్తిపోట్లు కూడా చేసినాడు. బయట గడి పెట్టేసి వెళ్ళిపోయినాడు. వాళ్ళు 12 వచ్చినంత వరకు ఏం తెలియలే పాపకు. మళ్ళీ వాళ్ళు వచ్చి చూస్తే అమ్మాది పడిపోయినాయి. అప్పుడు పిల్లలు హాస్పిటల్కి తీసుకున్నాం. చాలా పోలీసులు ఏమని చెప్పారా మీకు? పోలీసులు మాకేం చెప్పలేదు. కంప్లైంట్ ఫైల్ చేశాము మేము. అతను పరారులో ఉన్నాడు, దొరకగానే మాకు సమాచారం ఇస్తామని చెప్పినారు. కానీ ఇప్పటి వరకు ఏం సమాచారం అయితే రాలేదు. మేము తీవ్రంగా పోలీస్ శాఖని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఎలాంటి వాడు కుల్లాయప్ప అనేవాడు నీకు తెలుసు? అంటే ఒకటే ఊరు కాబట్టి చూస్తూ ఉన్నాం కాబట్టి, వాడైతే ఉత్త జులాయి వాడు, బాగా తాగుపోతాడు, తిరుగు చేసేవాడు, బాగా ఎక్కువ హెవీగా తాగి తిరుగుతూ ఉండేవాడు. చదువుకున్నాడా? డిగ్రీ చదువుకున్నాడో లేదో తెలియదండి, డ్రాప్ అవుట్ అనుకుంటా మేబీ. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా? వాళ్ళ తండ్రి చనిపోయాడు, తల్లి మాత్రమే ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల భయం లేదు, జులాయిగా తిరుగుతుంటాడు. పాప లేని సమయంలో ఇట్లా ఇంట్లో మా అత్త, అమ్మ, ఇంకా మా మామ ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేస్తాడు. సో ఇంక ఇంట్లో ఎవరు లేని టైంలో చూసి ఇంకా ఆ పాప మీద దాడి చేసిండు. ఆ పాప ఇంట్లో గడే పెట్టుకునే ఉన్నది. వాడు డోర్ తీసి మీ నాన్న, మీ అమ్మ ఒంటరిగా తిరుగుతుంటారు, నేను కత్తితో దాడి చేస్తా చంపుతానని, చెల్లెలను నేను డోర్ తీయకపోతే నీ చెల్లెలను చంపుతానని చెప్పి దాడి చేసినాడు, బెదిరించినాడు. అప్పుడు ఆ పాప నా చెల్లెలను ఆడ చంపుతాడని గడ తీసింది. అంటే చిన్న పాప బయట ఉన్నది, చిన్న పాప బయట ఉన్నది. ఆ పాప తర్వాత చిన్న పాప. మరి మీరు ఇంతకుముందు చాలాసార్లు వాడు అమ్మాయిని ఇబ్బంది పెట్టినాడు, మీరు పోలీసు వాళ్ళకి ఏమైనా కంప్లైంట్? ఇంతకుముందు ఎప్పుడో ఇచ్చినాడు మా తమ్ముడు. ఆడ ఎవరు లేరు, మా తమ్ముడు ఒక్కడే ఉండేది. ఆడ మేము ఇక్కడ పులివెందులలో మేము ఇక్కడ కోటూరులో ఉన్నాము. మా తమ్ముడు ఆడ కొత్తపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో పని చేస్తాడు. ఆయన ఒకడే ఉంటాడు, ఆఫీసులో పనికి పోతూ ఉంటాడు.
ఏదో ఇంతకుముందు ఏదో అది చేస్తానంటే అరిచినాడని ఇంకా అది ఆ కక్ష పెట్టుకుని వాడు ఆ పని చేసినాడు. ఏదైతే మనీషా షర్మిల అనే అమ్మాయిని అతను బెదిరించి గతంలో ఏదైతే కామెంట్స్ చేశాడో ఆ అమ్మాయిని వేధించినందుకు ఆమె కుటుంబ సభ్యులను అదేవిధంగా ఏదైతే ఆమె కుటుంబ సభ్యులు కుల్లాయప్పను మందలించడంతోనే మందలించారు, నన్ను మీ తల్లిదండ్రులతో ఏదైతే తిట్టిస్తావో అన్న కారణంతోనే అమ్మాయి మీద దాడికి దిగాడని కూడా వీరి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులంతా ఆ అమ్మాయి యొక్క శస్త్రచికిత్స పూర్తి అయిన తర్వాత ఎలాంటి కబురు వినాల్సి వస్తుందన్న ఆందోళన ఆసుపత్రి బయట ఉన్న పరిస్థితి. మొత్తం మీద అయితే డాక్టర్లు అమ్మాయి పరిస్థితి స్టెబిలిటీగానే ఉందని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇప్పటికే కడప ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో మాట్లాడారు. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే కడప ఎస్పీ తానే స్వయంగా ఒక 4 బృందాలను ఏర్పాటు చేశాడు. కడప ఏదైతే పులివెందుల డీఎస్పీ నేతృత్వంలో కుల్లాయప్ప కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఏదైతే కడప జిల్లా బద్వేల్లో ఒక యువకుడు తన స్నేహితురాల్ని బయటికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మరొక ఉంది. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు అయితే చాలా సీరియస్గానే ఈ వ్యవహారం మీద స్పందిస్తున్నారని చెప్పవచ్చు. కుల్లాయప్ప కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుగుతున్నాయి. దాంతోపాటు కుల్లాయప్ప బంధువులుగా మోనిషా చెప్పండి. దామోదర్, ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారా పోలీసులు ప్రస్తుతం? కుల్లాయప్ప కోసం ఇప్పటికీ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏదైతే కడప పోలీసులు చెప్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని చెప్తున్నారు మోనిషా. ముఖ్యంగా ఏదైతే ఈ విషయం మీద ఇప్పటికే సీఎంఓ నుంచి అదేవిధంగా ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నుంచి పూర్తి స్థాయిలో ఆదేశాలు రావడంతోనే ఈ వ్యవహారం మీద పూర్తిగా సీరియస్గా పోలీసులు స్పందిస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఎవరైతే కుల్లాయప్ప సమీప బంధువులు ఎవరున్నారు, కుల్లాయప్ప స్నేహితులు ఎవరున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుల్లాయప్ప ఒకటే ఈ ఇష్యూలో వచ్చి దాడి చేశాడా లేకపోతే అతను వెనక ఎవరన్నా ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద కుల్లాయప్పను మాత్రం ఈ రోజు లోపల అదుపులోకి తీసుకుంటాము, కఠినంగా అతనికి మీద చర్య పడే విధంగా చర్యలు తీసుకుంటాం. దీంతోపాటు వెంటనే ఏదైతే ఈ ఘటనకు సంబంధించి ఛార్జ్షీట్ వెంటనే దాఖలు చేసి కఠినంగా శిక్ష పడడానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నారు మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.